చేసే కన్నీరే మారి పన్నీరై సాగే కలకాలం నిలిచే అనుబంధం మనదే. తెలుగు కుటుంబం వెలువెత్తే ప్రతిబింబం నీ వెంటే ప్రతినిత్యం ఉంటుందిగా. మనమంతా స్నేహితులం మనసంతా ప్రేమమయం మమతలకిది మధుమత్రం అని పలుకదా. Welcome to Good Night Advanced Zee Telugu Kutumbam Awards 2012 powered by Dabur Red Paste. మీ అందరికీ నమస్సుమాంజలి. చాలా మంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, బిల్డింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, బట్టల మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం మాత్రం మన జీవితాలని బంధాలపై ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే బంధాలు ఉన్న చోటే అనుబంధాలు వెల్లివిరుస్తాయి. అలాంటి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. విలువైనటువంటి ఆ బంధాలకి గౌరవం ఇస్తుంది. కాబట్టి జీ తెలుగు ఈ సంవత్సరం కూడా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ తో మీ ముందుకు వచ్చేసింది. ఆత్మీయతని పంచే బామ్మ దగ్గర నుంచి అల్లరి చేసే మనవడి వరకు, అహంకారాన్ని చూపించేటువంటి కోడల దగ్గర నుంచి అధికారాన్ని చూపించేటువంటి అత్తగారి వరకు, బాధ్యతల్ని మోసే తండ్రి దగ్గర నుంచి బలాదూరుగా తిరిగే కొడుకు వరకు, అనురాగాన్ని పంచేటువంటి అన్నయ్య దగ్గర నుంచి ఆత్మీయతను చూపించేటువంటి చెల్లెమ్మ వరకు, ఇలాంటివి క్యారెక్టర్స్ ఏమైనా కావచ్చు. బంధాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి మనందరికీ ప్రతి రోజు కుటుంబాల్లో ఇళ్లలో ఆనందాన్ని పంచుతున్నాయి జీ తెలుగు సీరియల్. ఏమండి, చూసేవాళ్ళు మీరేనా ఆపాలి, వీళ్ళు ఎలాగో ఆపట్లేదు. అవార్డు ఫంక్షన్లు, ఆడియో రిలీజులు, ఎక్కడ చూసినా సుమగారు ఝాన్సీ గారు, సుమగారు ఝాన్సీ గారు. కొత్త వాళ్ళని రానివరా, తొక్కేస్తారా? బాబు, నువ్వు ఈ మధ్య కాలంలో ఎదుగుతున్న అప్కమింగ్ యాంకర్స్ లో బ్రైట్ గా వెలుగుతున్న స్టాఫ్, నీకేంటి ప్రాబ్లం? ఏం ప్రదీప్? కాదండి, అసలు ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదండి. అంటే నేను చేయనివ్వట్లేదా? అసలు కుటుంబం అవార్డ్స్ కి అఫీషియల్ యాంకర్ ని నేను. అవునా? లాస్ట్ ఇయర్ నేనే చేశాను కదా. సరే సుమా, సో ఇప్పుడు ఏంటి? అవకాశం కోసం పరితపిస్తున్నాడు పిల్లాడు, నీకు అర్థం కావట్లేదు. మనం వెళ్ళిపోదామా? ఏంటి, మనం మానేద్దామా ప్రోగ్రామ్? చేసుకొని సుమా, చిన్న పిల్లాడు అడుగుతున్నాడు కదా. చూడు, స్కూల్ యూనిఫామ్ వేసుకుని మరి వచ్చాడు. సరే ప్రదీప్, ఓకే, నువ్వు దిల్ ఖోల్ కే చేసుకో యాంకరింగ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ జీ కుటుంబం అవార్డ్స్ లో యాక్చువల్లీ కుటుంబంలో చాలా మంది ఉంటారు. తండ్రి, కొడుకు, కూతురు, చెల్లెలు, అన్న, సోదరి, అత్త. అంటే మనకున్న ఈ సీరియల్స్ లో పాపం గుడ్ క్యారెక్టర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు గుడ్ ఉండడం వల్ల పాపం మా సుమగారిని చూడండి. అబ్బా, నిజంగా లేరు కదా వదినా, ఏ మాటగా మాట చెప్పుకోవద్దు. మొదలైందిరా బాబు, ఆ జ్వాల ఉందే. అవును బాబోయ్, అమ్మాయిని చూసినప్పుడు రెండు తగిలించాలనిపిస్తుంది. ఎవరైనా తోబుట్టు వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. అసలు ఆ రేఖ ఏంటి? అసలు ఆ బిహేవియర్ ఏమిటి? మీకు వాళ్ళతో మీకు కోపంగా ఉందా? చాలా. ఓకే, సీరియల్లో చాలా పాపం సాధారణంగా ఏడుస్తూ ఎప్పుడు చూసినా గ్లిజరిన్ తో ఉండే అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, చూసారా? నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ క్యారెక్టర్, విలనిజం ఉంటుంది వాళ్ళలో. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సరదాగా మన కోసం డాన్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. నిజానికి
మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 మా దేశం వచ్చిన వాడా మా బొమ్మలు మెచ్చిన వాడా మా దేశం వచ్చిన వాడా మా బొమ్మలు మెచ్చిన వాడా తరతరాల అందాల తరగని తొలి చందాల తరతరాల అందాల తరగని తొలి చందాల ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 ఓకే You wanna make the bad guys cry. దోచే దొరికింది దోచే అందమైన మీది దోచే అందరికి అందనిది దోచే దోచే దొరికింది దోచే అందమైన మీది దోచే అందరికి అందనిది దోచే సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఇరులాడవో ఇంకే దోచే గనులున్నాయి పడిమడులున్నాయి తెంపులేను నాలో పొంగేను నీలోనే నాలోన నిండెను వెతికే వెతికే త్వరగా వెతికే సరిగా వెతికే మన మీద దోచే అందరికి అందనిది దోచే సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ విదులాడవో దోచే దోచే దొరికింది దోచే అందమైన మీది దోచే అందరికి అందనిది దోచే You wanna make the bad guys cry. You wanna make the bad guys cry. You wanna make the bad guys cry. That shut down cry. ఇవాళ మన గుడ్ నైట్ అడ్వాన్స్ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2012 పవర్డ్ బై జాబర్ రెడ్ ఫేస్ లో నెక్స్ట్ ఒక్కసారి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలతో మాట్లాడదాం. కలవారి కోడలు శ్రీరామ్ లేక మీరేనా? మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ గురించి బాగా విన్నాము, మీరు చెప్తారా? సుమా, ఆ జోడీ మరి పొడి పొడిగా ఉంది, బాగా పొడి పొడిగా ఉంది ఆ జోడీ. దూరం దూరంగా ఉన్నారు, దగ్గర దగ్గరగా లేదు. ఆవిడ మాట్లాడితే ఏమ్మా డిటిఎస్ ఎఫెక్ట్స్ లేవా? మాట్లాడు. నన్ను ఏడిపించడం తప్పించడానికి వేరే పనే ఉండదు. వినపడిందా ఇదైనా? మైక్ ఉండటం వల్ల కొంచెం సౌకర్యంగా ఉంది. ఈయనలో నీకు నచ్చినటువంటి క్వాలిటీ చెప్పు, ఆ క్యారెక్టర్ లో. ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఓకే, బేసికల్ గా నేను ఇంట్లో పెద్ద పని ఏం చేయను కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. మా బిజినెస్ అయ్యి మా డాడీ చూసుకుంటారు, నేను ఇంట్లో పనులు అయి చూసుకుంటాను. సో ఇంట్లో పనులు అంటే ఏమేం పనులు? సమస్యలను సాల్వ్ చేయటం అన్నమాట. వేరే పనులు అంటులు తోమడం, బట్టలు ఉతకడం లాంటివి కాదు, సమస్యలను సాల్వ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. గుడ్ జోడీ. నెక్స్ట్ మనము ముద్దు బిడ్డ కాశీ కరుణ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు తెలుగులోను, బయటకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లోను.
కరుణ ఏం మాట్లాడుతుందో ఏంటో. కాశీని ఎలా భరిస్తున్నావు? అంటే పిచ్చోడు కదా, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. హ్యాండిలింగ్ అంటే ఐ మీన్ క్యారెక్టర్. అదే ఐ మీన్ టు సే, ఒకవేళ బెటర్ హాఫ్ కి కొంచెం పిచ్చి ఉంటే బెటర్ అంటావా? అది అదే నేను చెప్పింది కూడా అదే. అంటే ఇప్పుడు సీరియల్ చూసేటప్పుడు ఇలా తెలుస్తుంది కదా, అలాంటప్పుడు కొంచెం బయట చూసే వాళ్ళకి మీరు అన్నట్టు కరెక్ట్ గానే అనిపిస్తుంది. మీరు చెప్తారా ఈవిడ గురించి ఏమైనా? మీ భాషలో చెప్పండి, పర్వాలేదు, మేము అర్థం చేస్తాం. వద్దు, అబ్బాయి ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. వద్దు. Hey, bro. క్యారెక్టర్ లో యో బ్రో క్యారెక్టర్. తులసి చాలా మంచిది. నాకు డైలీ అన్నం పెడుతుంది, నన్ను ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తుంది, అండ్ నాకు మొన్నే పెద్ద ట్రైన్ ఇచ్చింది తెలుసా. అయితే గ్యారంటీ వెరైటీ జోడీ వీళ్ళది. ఇప్పుడు అవార్డు ఇస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం పక్క జరుగుతావా? నేను రాధా కళ్యాణం వాళ్ళని వెళ్ళి కలవాలి. రాధా కళ్యాణం team నుంచి, అంటే జనరల్లీ మా షోస్కి వస్తేనే మాకు భరించడం చాలా కష్టం. నువ్వు ఇన్ని ఎపిసోడ్స్ నుంచి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? నీకు దేవుడు ఎలా ఇంత ఓపిక ఇచ్చాడు? నాకు ఓపిక మొత్తం మా డైరెక్టర్ శివ సార్ ఇచ్చారు. ఓ వావ్. ఓకే, ఆవిడ గురించి చెప్పు. ఏం చెప్పాలి? ఆవిడ క్యారెక్టర్ లో నీకు బాగా నచ్చిన అంశాలు ఏమైనా చెప్పు. అపర్ణ చాలా మంచి అమ్మాయి. తర్వాత మంచిది అపర్ణ. 4-5 మాడ్యులేషన్స్ లో చెప్పమన్నావేమిటి?